ఈరోజు సోషల్ మీడియాలో బైబిల్ మీద కానీ, యేసుప్రభు మీద కానీ, క్రైస్తవం మీద కానీ బురద చల్లుతున్నారే. బురద చల్లే వీళ్ళందరూ చెప్పుడు మాటల ప్రభావం అదంతా కూడా. అది కూడా వాళ్ళకి ఎవరికి సరిగా బైబిల్ తెలియదు. బైబిల్ నిజంగా వాళ్ళు ముందు పెట్టి బైబిల్ చదివి ఆలోచించి ఉంటే అలా మాట్లాడారండి. బైబిల్ మీద అలా విషయం చిమ్మరు. ఎంతమంది జీవితాలండి మార్చుకోలేదు బైబిల్ చదివి, దేవుని మాటలు విని. దొంగలుగా ఉండి మారిపోయిన వాళ్ళు, త్రాగుబోతులుగా ఉండి మారిపోయిన వాళ్ళు, ఎందరో విచారం చేసి మారిపోయిన వాళ్ళు, మోసాలకు అలవాటు పడి మారిపోయిన వాళ్ళు. వీళ్ళని ఎవరూ మార్చలేదు, ఏ చట్టం మార్చలేకపోయింది వారిని. దేవుని మాట మాత్రమే వారిని మార్చింది. ఇలా ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపి, ఎందరో బ్రతుకులను వెలిగించి, ఎందరో మంచి మనుషులుగా నిలవబెట్టి ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థితిలో వారు ఉండటానికి కారణమైన బైబిల్ను మతం అని, మత పుస్తకం అని, మత గ్రంథం అని ఇక్కడ పంచొద్దని, చెప్పొద్దని ఆంక్షలు. ఇది మతం కాదు, మనిషి బ్రతుకును గురించి చెబుతున్న మాటలు ఇవి. ఇందులో మతం ఏమైనా కనపడుతుందా? మరి ఇందులో మతం లేనప్పుడు మనిషి బ్రతుకుకు సంబంధించిన మాటలే అనుకుంటే ఏమంటే క్రైస్తవ్య మతం అని, బైబిల్ మత పుస్తకం అని, మనం చేసే బోధ మత బోధని ఎలాంటి అంటున్నారు? మతి లేక క్రైస్తవ్యాన్ని మతం అంటున్నారు, మతి లేక బైబిల్ మత పుస్తకం అంటున్నారు, మతి లేక క్రైస్తవ సభలను మత సభలుగా చిత్రీకరించి మీరు అసలు మా ఏరియాకి రావద్దు, మా ఊరికి రావద్దు, ఇక్కడ మీరు చెప్పొద్దు, మేము ఇలాంటి చచ్చిపోతాం. ఇదేనా మీరు చేసేది? తప్పు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదుటివాడు క్షేమం, ఎదుటివాడి మేలు, ఎదుటివాడు బాగుండాలని కోరుకునేవాడు. ఎదుటివాడు క్షేమం కోసం, ఎదుటివాడి మేలు కోసం అవసరమైతే మనం కీడు అనుభవించైనా, మనం నష్టపోయినా ఎదుటివాడు లాభపడాలి అని కోరుకునే మంచి మనసు అండి క్రైస్తవ్యంది. యేసుప్రభు మనకు అదే కదా బైబిల్లో నేర్పించాడు.